మరి మన గుంపు మేస్త్రి ఏం చేస్తున్నాడు? ఉన్నది ఊడగొడుతున్నాడు. గొప్పలు చెబుతూ గప్పాలు కొడుతున్నాడు. 2 ఏళ్ల నుంచి విధ్వంసకర పాలన సాగిస్తున్నాడు. అడిగితే అరెస్టులు, నిలదీస్తే నిర్బంధాలతో నియంతలా ఏలుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు అమెరికాలో ఉన్నోళ్ళు బాత్రూములు కడిగే వాళ్ళంటూ కేటీఆర్ మీద పెట్టి ఇదే రేవంత్ మాట్లాడాడు. ఇప్పుడేమో హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ లక్షణాలు నేర్చుకునేందుకు వెళ్ళాడు. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంతో బిజీగా ఉండే రేవంత్ పుస్తకాలు పట్టుకుని స్టూడెంట్ గా మారుతున్నాడు. నిజానికి తనకు ఒక్కరోజు సెలవు కూడా తీసుకోవడం లేదని, తీసుకుందామని అనుకున్నా ఏదో ఒక పని ఉంటోందని చాలాసార్లు రేవంత్ చెప్పుకుని బాధపడేవాడు. తనకు తాను ఎంత బిజీగా ఉన్నాడో చెప్పుకోవడానికి రేవంత్ ఎప్పుడూ చెప్పుకునే ఓ వింతైన మాట ఇది. ఎట్లున్నదో అట్లా చేయడం చేతగాదు కానీ ప్రజలకు మరింత సుపరిపాలనను చేరువ చేసేందుకు పుస్తకం పెన్ను పట్టుకున్నాడు. విద్యార్థిగా మారాడు. అయినా మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఇన్నేళ్ల నుంచి రక్తంలో లేనిది 5 రోజులు చదువుకుంటే వస్తుందా? చిన్నప్పుడు స్కూల్లోనో కాలేజీలోనో సొసైటీలోని మనుషులను చదవడంలోనూ చేయని హోంవర్కులు హార్వర్డ్ యూనివర్సిటీలో కూర్చుని చేస్తే వస్తాయా? రాజకీయమైన ప్రజాపయోగ పనులైనా చెయ్యాలంటే అది నోటి చివరి నుంచి కాదు, కడుపులో నుంచి రావాలి. అది ఇసుమంతైనా లేదు కదా ఈ గుంపు మేస్త్రికి. ఉన్నదంతా కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు 5 రోజుల షార్ట్ పీరియడ్ కోర్సును అందిస్తోంది. దీనిలో లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ అంటే 21వ శతాబ్దపు నాయకత్వం పేరుతో ఈ కోర్సును నిర్వహించనుంది. దీనిలో వర్తమాన రాజకీయ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోర్సు అంతా కూడా పూర్తి ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ కోర్సులో భాగంగా ప్రపంచ స్థాయి నిపుణులు క్లాసులు చెబుతారు. హోంవర్క్ ఉంటుంది, అసైన్మెంట్లు ఇస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. కాకపోతే చదువుకోవడానికి కాదు, చదువు చెప్పడానికి. అంటే ఇప్పుడు ఏ నాయకత్వ లక్షణాలను చదువుకోవడానికి రేవంత్ వెళ్లాడో దానిపై ప్రసంగించడానికి, పాఠాలు చెప్పడానికి వెళ్లారు కేటీఆర్. చూడండి ఎంత తేడా. ఐదు రోజుల కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఇస్తుంది. 20 దేశాలకు చెందిన నిపుణులు ఈ శిక్షణ ఇస్తారు. గతంలో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు 20 దేశాల నిపుణుల జాబితాలో ఒకరు. దేనికి? పాఠాలు చెప్పడానికి. అంతటి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడానికి. ఈ క్లాసులకు వచ్చే వందలాది విద్యార్థులు ప్రఖ్యాతి వహించిన వాళ్లే. చెప్పిన వాళ్లు మాత్రం వాళ్లకంటే తీస్మార్ ఖాన్లే. ఆ తీస్మార్ ఖాన్లలో కేటీఆర్ ఒకరు. ఏమైనా రేవంత్ రెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం. తెలంగాణకు ఐటీ మంత్రిగా హార్వర్డ్ యూనివర్సిటీలో కేటీఆర్ క్లాసులు చెబితే, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ ఇలాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీలో నాయకత్వ కోర్సు చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఈ కోర్సు ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత సుపరిపాలన అందించాలని, ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టాలని, ఈ కోర్సులో చదువుకున్న అంశాలతో మరింత మెరుగైన పాలన సాగించాలని, సమస్యలు, సవాళ్లను అధ్యయనం చేయాలని, ఆధునిక నాయకత్వ లక్షణాలను వినియోగించి వాటికి పరిష్కారాలు కనుగొనాలని కోరుకుందాం. 5 రోజుల క్లాసుల తర్వాతైనా రేవంత్లో మార్పు రావాలని, ఆ దిశగానే హార్వర్డ్ క్లాసులు ఉండాలని ఆకాంక్షిద్దాం. గుడ్ లక్ రేవంత్.